గేమ్ చేంజర్ ట్రైలర్ అయితే చూసేసిన ఒక మాటలో చెప్తా, నీరసం వచ్చింది భయ్యా. అంటే మరి ఇట్లా మాట్లాడితే మన రామ్ చరణ్ అన్న ఫ్యాన్స్ అందరూ ఫీల్ అవుతుంటారేమో కానీ, బట్ హానెస్ట్గా చెప్తున్నా ఒపీనియన్ అయితే, ఇంకెన్ని సంవత్సరాలు తండ్రి కొడుకుల వైరం, తండ్రి కొడుకుల రివెంజ్ స్టోరీలు, ఎన్ని వేల సినిమాలు వచ్చినాయి ఈ జానర్ మీద. ఇప్పుడు ఏందో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇప్పుడు సీఎంని ఉల్టా పల్టా చేసి వాళ్ళ నాన్న పగని పనిచేసుకొని వెళ్ళిపోయి, ఎంత మీరు ఇప్పుడు మన శంకర్ సార్ అంటే ఆయన విజువల్ వండర్ క్రియేట్ చేస్తాడు అన్న పాయింట్ పక్కన పెడితే, కథ లేదని చెప్పి కార్తిక్ సుబ్బరాజు గారి దగ్గర కథ అయితే తెచ్చుకోరు. మరి ఆయన ఎంత బ్రహ్మాండంగా రాశాడు అంటే, ఒక సీఎంని ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడితే ఇంకా వేరే లెవెల్లో ఇది అయిపోద్ది అని అనుకున్నారా? నిజంగా చెప్తున్నా కదా, మీరు ఒక్కొక్క క్యారెక్టరు అంటే మన రామ్ చరణ్లో ఉన్న వేరియేషన్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ జనరేషన్ క్యారెక్టర్స్ని చూపిస్తుంటే నాకు బీపీ లేస్తుంది భయ్య. అండ్ మేజర్గా ఆ ఫాదర్ క్యారెక్టర్లో ఆ పంచకట్టులో చరణ్ అన్నను చూస్తుంటే నాకు, మీరు ఇంతకంటే ఇంకేం చేయలేకపోయిర్రా, నాకు ఒక ఆంధ్ర వాళ్ళ రిసెంబ్లెన్స్ లాగా ఏదో ఒక దరిద్రం వెంటాడుతుందా వెనకాల అనే ఫీలింగ్ ఎందుకో వస్తుంది భయ్యా. అంటే చూస్తూ ఒక 5 సార్లు నేను రిపీట్ మోడ్లో తిప్పి చూసుంటాను నేను, ఒక 5 సార్లు. నిజంగా చెప్తున్నా కదా, జీరో ఇంపాక్ట్. నేను టీజర్ చూసి ఓకే ఏదో ఉంది సరే, మొత్తానికి ఒక పెద్ద మంచి డ్రామా ఏదన్నా నడుస్తుండొచ్చు, డిఫరెంట్ యాంగిల్లో కథ ఏమైనా ఉండొచ్చు అని అనుకున్నా. ట్రైలర్ చూసిన తర్వాత మీరు ట్రైలర్లో చాలా నీట్గా కథ చెప్పేసిర్రు. ఇప్పుడు ఆ లాస్ట్లో గేమ్ చేంజ్ చేస్తాడనేది పక్కన పెడితే మిగతాదంతా చాలా క్లియర్గా మాకు తెలిసిపోతుంది. అంటే ఎక్కడో వర్కౌట్ కాదనే ధీమా వచ్చేస్తుంది అందరికీ, ఎక్కడో చాలా వరస్ట్ కేసుకి తీసుకెళ్ళినట్టు అనిపించింది నాకైతే. అండ్ నిజంగా చెప్తున్నా కదా, ఆ ఫాదర్ క్యారెక్టర్ వెనకాల అంజలి గారు కూడా అసలు ఆ పేరింగ్ కూడా నాకు అసలు సెట్ కాలే, నచ్చలేదు భయ్య. ఏదో అవుట్డేటెడ్ కథని ఫుల్ డబ్బులు పెట్టి కొత్తగా తీసినట్టు అనిపిస్తుంది తప్ప జీరో ఇంపాక్ట్. చెప్తున్నా కదా, జీరో ఇంపాక్ట్. ఇప్పుడు నేను ఎప్పుడు వీళ్ళని ఈ స్టార్స్ అందరినీ కంపేర్ చేయాలి, ఈ డైరెక్టర్స్ని కంపేర్ చేయాలన్న థాట్లో నేను లేను. బట్ లాస్ట్ మూమెంట్ వరకు మొన్నటి దాకా కూడా మన పుష్పరాజు, మన గేమ్ చేంజర్, ఇవి రెండింటికి ఒక టగ్ ఆఫ్ వార్ పాయింట్ అనేది ఉంది. ఇప్పుడు గట్టిగా మాట్లాడితే సంక్రాంతి టైంకి వస్తున్నారు, ఒక పండగ సీజన్లో వస్తారు, బట్ పుష్పరాజు అయితే గట్ల రాలే. ఇప్పుడు గట్టిగా మాట్లాడితే ట్రైలర్ పరంగా ఏది ఇంపాక్ట్ఫుల్గా కనపడింది, ఏది టాప్ నాచ్లో ఉందంటే బరాబర్ చెప్తా, తొడగొట్టి చెప్తా, పుష్ప ద రూలే ట్రైలర్ చూసినప్పుడు మ్యాడ్ మ్యాక్స్ అమ్మని దింగి పెట్టేసారు. బట్ గేమ్ చేంజర్ డిసప్పాయింటెడ్ భయ్యా. అసలు ఇది మీరు ఏం చెప్పాలనుకున్నారో మరి, ఆ కథ వినిన తర్వాత అన్న కనీసం. అండ్ దిల్ రాజు సార్ ఇలాంటి కథను టేకప్ చేసుకున్నారు అంటే మరి ఇప్పుడు సరే, ఇప్పుడు నేనేం మాట్లాడలేను, ట్రైలర్ చూసి ఇంత మాట్లాడుతాను వీడియో అనుకోవచ్చు. బట్ ట్రైలర్ 100% జీరో ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఎలాంటి ఎక్సైట్మెంట్ రామ్ చరణ్ అన్న ఫ్యాన్స్లో కూడా వచ్చి ఉండదు. ఇది మాత్రం తొడగొట్టి చెప్తా. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం.